అపవాది సమర్థులు అనేటువంటి మాట అట్లా రాయబడి ఉంటుంది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు జన్మించిన ప్రతి వ్యక్తి కూడా పాపంలోనే జన్మించారు, పాపము చేస్తూనే ఉన్నారు. మానవుడు పాపములో పుట్టిన, పాపము చేస్తున్న, పాపములోనే మరణిస్తూ ఉన్నాడు. కానీ పాపములో మరణించకుండా పాపమును మానివేసి దేవుని వైపు వెళితేనే మనము పాపము నుండి విడుదల పొంది రక్షణలోనికి లేదా పరలోకంలోనికి మనం ప్రవేశిస్తూ ఉంటాం. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది కదా, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవద్దని మీతో చెప్పింది. నేను ఆయనని మీరు విశ్వసించలేదా మీరు మనము దూరమవ్వ. నీ మరణం ఎప్పుడు నీకు నాకు తెలియదు, ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు. కాబట్టి దేవుడిచ్చిన ఈ అమూల్యమైన సమయంలోనే మన పాపమును విడిచిపెట్టి ఇకపైన మేము పాపము చేయము అని ఈ దినమనే యేసు ప్రభువుని అంగీకరించి పాపము చేయకుండా పరిశుద్ధులుగా జీవించాలని లేదా దేవుని సంబంధులుగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఈ దినమున లేఖన భాగంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టమైన మాటలు. ఈ దినమున లేఖనములు 3 లేఖనములు కూడా పాపము గురించి మనకు కనబడుతూ ఉన్నది. పాపము జీవితము నుండి మనకు కనబడుతూ ఉన్నది. పాపము నుండి ఎలా విడుదల పొందారో, అపవాది నుండి ఎలా విడుదల పొందుకున్నారో 3 పాఠాల నుండి మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అందుకనే మొట్టమొదటిది సువార్త పాఠ్య భాగంలో మనం గమనిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది కదా, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఎక్కడో పాపము చేయమని చెప్పెను. 38 సంవత్సరాల నుండి ఒక మనుష్యుడు బెతెస్దా కొనేటి దగ్గర ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్నాడు. ఆయనకు సహాయం చేసేవారు లేరు. అతని కంటే వెనక వచ్చిన వారు, ఆయన కంటే చిన్న వయసు వారు, ఆయన కంటే భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన వారు అనేక మంది వచ్చారు ఆ బెతెస్దా కొనేటి దగ్గరకు. కానీ అందరూ స్వస్థత పొంది వెళ్ళిపోవచ్చు ఉన్నారు. ఆ భయంకరమైనటువంటి రోగం నుండి విడుదల కలిగిన వారు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఉన్నారు. కానీ ఈ కోరింటి దగ్గర ఉన్నటువంటి 38 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ వ్యక్తి మాత్రము స్వస్థత పొందలేదు, ప్రయత్నం చేయలేదు, ఆశపడలేదేమో. ఎవరో ఒకరి బతిమలాడితే తీసుకొని పడవేసిన వారేమో ఆ కోరింటిలో. దేవదూత వచ్చినప్పుడు ఆ నీటిని కదిలించినప్పుడు ఇతను కూడా స్వస్థత పొందేవాడేమో. అక్కడికి వచ్చిపోయేవాడిని అడుక్కుంటూ ఉన్నాడు, అయ్యా ఒక రొట్టె ముక్క ఇవ్వండి అయ్యా, నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నడవలేని స్థితిలో ఉన్నానయ్యా అని వారిని భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు, కాలయాపన చేస్తూ ఉన్నాడు. 38 సంవత్సరాలు తన వయస్సు గడిచిపోతూనే ఉన్నది. 38 సంవత్సరాల నుండి ఆ జబ్బుతో బాధపడుతూనే ఉన్నాడు. కానీ ఏ దేవుడు కూడా లేవాలని, స్వస్థత పడాలని, ఆ కోరికలో దిగాలని ఏనాడు కూడా తన ప్రయత్నం చేయలేదు. సుఖానికి సాదృశ్యముగా ఉన్నది. పరుపును సుఖానికి సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది తన జీవితంలో. అయితే యేసు ప్రభువారే సాక్షాత్తు ఒక దినమున ఆయన దగ్గరకు వెతుక్కుంటూ వచ్చారు. అయ్యా
ఇన్ని దినముల నుండి నీవు ఇక్కడే ఉంటూ ఉన్నావు కదా, మరి ఏమిటి ఆ కోరికలో ఒకసారి నేను దిగొచ్చు కదా. అనేక మంది నీకంటే వెనక వచ్చిన వారు స్వస్థత పొంది ఇంటికి వెళ్ళిపోయారు కదా, నీకంటే భయంకరమైన జబ్బు కలిగిన వారు స్వస్థత పొంది వెళ్ళిపోయారు కదయ్యా, నీవెందుకు వెళ్ళలేదు అంటే సాకులు చెబుతూ ఉన్నాడు. అయ్యా నన్ను అక్కడికి తీసుకెళ్ళి పడాల్సేవారు లేరయ్యా, నన్ను నీటిగా ఉంచేవారు లేరయ్యా అనేటువంటి సాకులు చెబుతూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి అక్కడే ఒకే ప్రదేశంలో ఉన్నాడు, ఒకే చోట ఉన్నాడు, ఒకే చోట తింటూ ఉన్నాడు, ఒకే చోట తన మలవిసర్జన చేస్తూ ఉన్నాడు. ఎంత దుర్భంగమైన జీవితాన్ని తన గడుపుతూ ఉన్నాడు. పాపంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, సుఖంగా జీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరిని సహాయపడలేదు, ఏనాడు కూడా దేవునికి ప్రార్థన చేయలేదు. ఊరకనే వచ్చే స్వస్థత పొందాలని అక్కడికి వచ్చాడు. సమయానికి ఆహారం అందుతున్నది, తినడానికి నీళ్ళు అందుతున్నవి, కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఈ 38 సంవత్సరములు ఎన్నో పాపములు చేయాలని కూడా కలలు కన్నాడు ఆ వ్యక్తి. నేను స్వస్థత పొందితే ఇంటికి వెళ్ళిన తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నాడేమో, లేదా నేను స్వస్థత పొందితే ఇంటికి వెళ్ళిన తర్వాత అది చేయాలి ఇది చేయాలని చెడాలోచనతో తను ఉన్నాడు. అందుకని తన జీవితంలో స్వస్థతకు ఆమడ దూరంలో తన జీవితం గడిచిపోయింది. తనకున్న ఎవరంతా గడిచిపోయింది, తనకున్న ఎంత వయసు అంతా గడిచిపోయింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సాకులు చెబుతూ ఉంటామో, దేవుని సన్నిధిని వెనకవేస్తూ ఉంటామో, మనకిచ్చిన విలువైన సమయాన్ని మనం వృధా చేసుకుంటూ ఉంటామో, దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటామో, ఇతని జీవితంలో కూడా అదే జరిగింది. 38 సంవత్సరంలో ఒకే ప్రదేశంలో ఉన్నాడు. తన దగ్గర రావడానికి కూడా చేదరపడుతూ ఉన్నటువంటి చేదరించుకుంటూ ఉన్నారు ప్రజలు. అలాంటి దుర్గంధమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభువు అన్నాడు, ఎప్పుడైనా నీవు స్వస్థత పొందకూర్చున్నావయ్యా అని అడిగినప్పుడు వెంటనే నేను స్వస్థత పొందకూర్చున్నానయ్యా అని సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చిన వెంటనే యేసు ప్రభువు తన మీద జాలిపడ్డాడు, తన మీద కనికరము చూపాడు. అందుకనే ఎలాంటిదా నీ ప్రేమ అనేటువంటి పాట పాడుతున్నాడు. ఎంతటి పాపినైనా క్షమించే దేవుడు మన దేవుడు, ఎంత ఘోర పాపినైనా రక్షించే దేవుడు మన దేవుడు. అతని మీద జాలిపడి అడిగాడు, అవునయ్యా 38 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటూ ఉన్నానయ్యా, నన్ను తీసుకెళ్ళి బాగు చేసేవాడు లేదయ్యా, సమయానికి నన్ను కోరికలో ఇచ్చేవాడు లేదయ్యా అని జాలితో యేసు ప్రభువుకి చెప్పిన వెంటనే సరే వెంటనే నీవు లేచి నీ పని పెట్టుకుని వెళ్తాను. ఇన్ని దినముల నుండి పాపము చేసి, ఇన్ని దినముల నుండి ఒకే పరుపు మీద ఉండి ఆ పరుపు అంతా దుర్గంధమైన వాసన కొడుతూ ఉంటే, నాకెందుకయ్యా ఈ పరుపు, నీవు నన్ను స్వస్థపరిచావు, ఇదే నాకు చాలయ్యా, ఈ పరుపుని విడిచిపెట్టి నేను నిన్ను వెంబడిస్తాను అని అనలేకపోయాడు ఆ వ్యక్తి. తన పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని, మరలా జీవితాన్ని పరుపును తీసుకుని బయలుదేరడం ప్రారంభించాడు. సంతోషంతో కాళ్ళు వచ్చినవి, నడిచే పరిస్థితి వచ్చింది, కానీ పాపపు జీవితాన్ని మాత్రము విడిచిపెట్టలా. రోత పరుపును మళ్ళీ తీసుకున్నాడు, బయలుదేరాడు వెళ్ళడానికి. నేను నా జీవితంలో కూడా గతించిపోయినటువంటి పాపపు జీవితాన్ని మళ్ళా గుర్తు చేసుకుని అలాంటి ఆలోచనలు నీవు నేను ఒకవేళ ఉన్నామేమో. మధ్యాహ్న కాల వేళలో, పగటి వేళలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాటలు, నీవు స్వస్థత పొందకూర్చున్నా, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టకూర్చు ఉన్నావా, రాకడ సమయము త్వరలో రావచ్చు ఉన్నది, నేను వచ్చు దినము త్వరలో ఉన్నది. నీ పాపపు జీవితాన్ని విడిచిపెడితే, నీవు స్వస్థత పొందితే, నీవు నాతో పాటు కలిసి ప్రయాణం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ జబ్బు కలిగిన వ్యక్తి కూడా
అదే విధముగా స్వస్థత పొందాడు. తన జీవితం మరలా పాత జీవితానికి వెళ్ళిపోయింది. కానీ బైబిల్ గ్రంథంలో మరెక్కడ తన పేరు లిఖించలేదు. తిరిగి మరలా ఆయన దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని స్తుతించాడన్న దాఖలాలు కూడా బైబిల్ గ్రంథంలో లిఖించలేదు. కారణము అతని పాత జీవితాన్ని మరలా కొనసాగించాడు. అందుకనే నీకు ఎలాంటి కీడులు రాకుండా, ఎలాంటి శోధనలు రాకుండా, మరలా తిరిగి పాపము చేయకుండా నీ జీవితాన్ని ప్రారంభించని దేవుడు ప్రత్యేకంగా అతనికి చెప్పాడు. కానీ అతను తిరిగి మరలా పాపపు జీవితంలోనే ఉన్నాడు. పాత జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. స్వస్థత పొందాడు. కానీ అతను చివరికి వెళ్ళేది నరకానికి. దేవుడి దగ్గర నుండి స్వస్థత పొందుతున్నాడు. కానీ తను వెళ్ళేది మాత్రము తిరిగి మరలా ధనవంతుడు వెళ్ళినటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా నరకయాతన అనుభవిస్తాడు. ఈ భూలోకంలో ఉన్నంతసేపు 35 సంవత్సరాలు నరకయాతన అనుభవించారు కదా. ఇది విడిచిపెట్టి దేవుడిని వెంబడిద్దాము, దేవుని సన్నిధికి వెళ్దాము, దేవుని మాటలు విందాము, వాక్యాన్ని విందామనే ఆలోచన తనలో రాలేదు. తిరిగి పాత జీవితాన్ని కోరుకుని పాత జీవితానికి తను వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్తూ ఉన్న మాట, ఇంకను పాపము చేయవద్దు. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో 11. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయమని ఆమెతో చెప్పెను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే పాపము చేసినటువంటి ఒక స్త్రీ కనబడుతూ ఉన్నది. వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ కనబడింది. ఆమె చంపాలని పాపము చేసిందని ఆ ఊర్లో ఉన్న జనమంతా రాళ్ళు తీసుకుని ఆమె మీద విసరడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో సరిగ్గా అదే సమయంలో యేసు ప్రభువు వచ్చాడు. వారందరినీ ప్రశ్నించాడు, ఈమెను కూడా ప్రశ్నించాడు. యేసు ప్రభువు అంటున్నాడు, అయ్యా ఆమె మీద మీరు రాయి వేయడానికి సిద్ధపడ్డారు, మంచిదే. మీలో ఎవరైతే పాపం చేయకుండా ఉన్నారో, ఎవరైతే తప్పు చేయకుండా ఉన్నారో ఆ వ్యక్తి మొట్టమొదటి ఆమె మీద రాయి విసరండి, చూద్దాం. మీ నిజాయితీ ఏంటో చూద్దాం, మీ మనస్సాక్షి ఏంటో చూద్దామని దేవుడు ఒక చిన్న పరీక్షను పెట్టాడు. వెంటనే వారందరూ తన ఆత్మ పరిశీలన చేసుకున్నారు, హృదయాన్ని తెరిచి చూసుకున్నారు. మనము కూడా పాపము చేసిన వారమే కదా, మనము కూడా భ్రష్టపట్టిన పనులు చేసిన వారమే కదా అని వెంటనే తెలుసుకుని ఆ రాళ్ళని కింద పడవేసి వారు వెళ్ళిపోయి యేసు ప్రభువు అంటున్నాడు, అమ్మా నువ్వు చేసే తప్పు, మరెన్నడూ పాపము జోలికి వెళ్ళకుండా పరిశుద్ధంగా నీవు జీవించబా. పాపము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే పాత నిబంధన కాలంలో వ్యాధికి లేదా రోగములకు సాదృశ్యంగా ఉన్నది. లేవి ఖండంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. పాపము చేసిన వాడికే వ్యాధులు వస్తాయి, జబ్బులు వస్తాయని చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. అందుకనే జబ్బుతో బాధపడే వాడిని ఎంత పాపము చేశాడో అందుకనే ఈ జబ్బు వచ్చింది, లేదా ఎంత పాపము చేశాడో అందుకనే ఇతను శిక్షణ పొందుతూ ఉన్నాడు అనేటువంటి మాట వాడుతూ ఉంటారు. అయితే దేవుడు ఎంత ఘోర పాపములో ఉన్నా, ఎంత ఘోర వ్యాధితో బాధపడుతున్న వ్యక్తినైనా రక్షించే దేవుడు ఆయన స్వయంగా నీ దగ్గరికి వచ్చి నిన్ను లేవనెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యకాల వేళలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, మరెన్నడూ నువ్వు పాపము చేయకుండా, నీకు కీడులు రాకుండా, మరెన్నడూ పాపము జోలిపోకుండా నీవు జీవించు. దేవుడి మధ్యకాల వేళలో నీతో నాకు మాట్లాడుతున్న మాట,
నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ప్రార్థనకు స్వస్థతల కోసం మాత్రమే వస్తూ ఉన్నారు. స్వస్థత పొందిన తర్వాత లేదా మనకు కావలసిన అవసరత మనకు తీరిన తర్వాత మళ్ళా దేవుని వైపు మనము చూడటం లేదు. ఈ 38 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కూడా అదే చేశాడు. దేవుడు నేను కూడా ఒకవేళ అదే చేస్తూ ఉన్నామేమో, మన అవసరాన్ని బట్టి ప్రార్థనకు వస్తున్నామేమో, అవసరం తీరాక ప్రార్థన మానేస్తూ ఉన్నామేమో, ఉపయోగం ఉండదు, ఫలితం ఉండదు. అవసరం కోసము లేదా స్వస్థత కోసము దేవా నాకు ఇదివు అదివు అని అడగటం కోసము నీవు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావేమో. నీ ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కానీ నీ అవసరాలు తీరినంత మాత్రాన, నీవు స్వస్థత పొందినంత మాత్రాన నీవు పరలోక రాజ్యంలో స్థానాన్ని నువ్వు పొందుకోలేవు. ఈ లోకంలో దరిద్రుడిగా ఉండిన లాజరు పరలోకములో నిత్య రాజ్యంలో స్థానాన్ని పొందుకున్నాడు. అతను నాకు స్వస్థత కావాలి, నేను బలహీనపడ్డానని ఏనాడు కూడా దేవుడు అనలేదు. నిత్యము ప్రార్థించే వ్యక్తిగా, నిత్యము నమ్మకస్తుడిగా తన జీవితాన్ని కొనసాగించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు వాళ్ళ నీ నా భక్తి జీవితం ఏ విధంగా ఉంటుంది? అవసరం కోసం దేవుడు అవసరం తీరాక దేవుడిని విడిచిపెట్టే భక్తి కలిగి నీవు జీవిస్తూ ఉన్నావు. అలాంటి భక్తి నీకు నిత్య రాజ్యంలోకి చేర్చదు. ఇప్పటి వరకు చేసిన పాపమంతా విడిచిపెట్టు. ఇక నుండి నీవు పాపము జోలిపోకుండా బ్రతకటానికి దేవుడితో ముఖాముఖిగా నీతిని మాట్లాడు. దేవా నేను మరెన్నడూ పాపము జోలిపోకుండా నన్ను కాపాడు దేవా. నా చూపులు ఆగటం లేదయ్యా, నా క్రియలు ఆగటం లేదు, నా నోటి మాటలు ఆగటం లేదయ్యా. వాటిని కట్టడిచి దేవా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీ కన్ను ఆటంకంగా వస్తే నీ కన్నును పీకివేయమన్నాడు దేవుడు. నీకు చెయ్యి ఆటంకంగా ఉంటే ఆ చేతిని నరికివేయమన్నాడు దేవుడు. నాకు ఏదైతే ఆటంకంగా ఉంటుందో ఆటంకములన్నీ తీసివేసి నీ పరిశుద్ధ ఆత్మను ప్రభా నా మీద భద్రంగా ఉంచి పాపము జోలికి పోకుండా నన్ను రక్షించుదేమని దేవుని ప్రార్థించి పాపం జోలికి పోకుండా ఆయన మార్గంలో నడుపుతాం. రెండవ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. రెండవ విషయాన్ని పత్రిక పాఠ్య భాగాన్ని మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పూర్వము దూషకులను హింసకులను హానికరులైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు చాలు. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువుని అంగీకరించక ముందు ఒక మాట అన్నాడు. పాపులలో ప్రధానమైన పాపిని నీవు నేను అనే వ్యక్తులుగా ఉన్నామా? ఎవరైనా మన గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడితే మనము వారి మీదకు వెళ్ళే విధంగా మన జీవితం ఉన్నది. కానీ నేను నిజమైన ఘోర పాపినయ్యా, నా పాపముల వల్లే నీవు శిలువలో మరణం పొందావయ్యా, నేను చేసిన తప్పిదముల వల్లనే నీ శరీరం అంతా గాయముల పాలైనయ్యా. యేసు ప్రభువు వారి మీద 650 మంది సైనికులు ముఖం మీద ఉగ్గు వేసారంట. యేసు ప్రభువు వారి ముఖం మీద ఒక పుస్తకంలో ఉంటుంటే వేదాంత పుస్తకము, ఆ పుస్తకంలో నాకు కనపడింది. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఉప్పు పడితేనే మనము చెదరించుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు పెద్ద వయసులో ఉండి వారు నోటి నుండి ఏదైనా బయటకు ఊస్తే వారిని తిడుతూ ఉంటాం. సరిగతిలో ఆ రకంగా పడిపోతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? తుడుచుకోవాలి. కానీ యేసు ప్రభువు వారి ముఖం మీద 650 మంది
వ్యక్తులు ముఖం మీదనే ఉమ్ము వేశారట కాంగ్రెస్. ఎంత దుర్గంధాన్ని ఆయన భరించి ఉంటాడు, ఎంత ఘోరమైనటువంటి బాధను ఆయన అనుభవించి ఉంటాడో నీ కొరకు నా కొరకు. నేను ఎప్పుడైతే పాపిని మనం ఒప్పుకుంటామో, పాపులలో ప్రధాన పాపినయ్యారేదో అపోస్తలుడైన పౌలు ఒప్పుకున్నాడు. పరిచర్యకు దేవుడు తను నియమించుకున్న తర్వాత నమ్మకమైన పరిచర్య చేశాడు. అనేక మందిని దేవుని మార్గంలో నడిపించడానికి ఆయన ఎంతో తోడ్పాటు కలిగిన వ్యక్తిగా మనం కనబడుతూ ఉంటాడు. వాస్తవానికి ఆయన దేవుని గురించి చిన్న వయసు నుండి తెలుసు అపోస్తలుడైన పౌలుకి. కానీ ఇతను మంచి జ్ఞానవంతుడు. యేసు ప్రభువు ఎక్కడ చదువుకోలేదు, కానీ దైవికమైన జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తిగా యేసు ప్రభువు లోకానికి వచ్చిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు అనేవాడు. ఆయన చదువుకోలేదు, ఎందుకు ఆయన వెంబడి అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. ఆయన బోధకుడు అంటున్నాడు, రబీ అంటున్నారు. మీకేమైనా మైండ్ ఉన్నదా, మైండ్ లేదా అని అందరిని తిట్టేవాడు. యేసు ప్రభు వెంబడి ఎంతమంది అయితే వెళ్తూ ఉండేవారో వారందరినీ హింసిస్తూ ఉండేవాడు, వారిని తిడుతూ ఉండేవాడు. చదువుకుని ఉపాధ్యాయుడిని అనాలి బోధకుడని. ఇతన్ని మీరందరూ బోధకుడు అంటున్నారు. ఇతను ఎక్కడ చదువుకున్నాడు, ఎంతమందికి విద్యను అభ్యసింపజేశాడు, ఇతన్ని మీరు బోధకుడు అంటున్నారు. అతని మాటను మీరు నమ్మవద్దు, అతని వెంబడి మీరు వెళ్ళవద్దు, అతన్ని విశ్వసించవద్దని బహుగా ఆర్భాటంగా అందరినీ గర్విస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ముఖాలకు తిరగన యేసు ప్రభువానికి సొంత దాసుడైపోయాడు. యేసు ప్రభువారి కంటే గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో తన గురించి లిఖించబడింది. ఆయన విశ్వాసం వచ్చాడు యేసు ప్రభువారి మీద. తన పాపములకు క్షమాపణ పొందుతున్నాడు. తన పాప జీవితంలో విడిచిపెట్టాడు. యేసు ప్రభువాన్ని వెంబడించడం ప్రారంభించాడు. మొదటి యోహాను పత్రికలో మాట ఉంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మాట చూడటమా, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయచాడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయచాడు. ఆధ్యాత్మిక స్థితిలో కలిగిన వాడు, దేవుని మూలముగా పుట్టినవాడు అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వాడు. పాపము చేయాలనే ఆలోచన రాదు, పాపము వైపు తన మనస్సు వెళ్ళదు. ఎప్పుడైతే అపవాద సంబంధమైనటువంటి ఆలోచనతో మానవుడు ఉంటూ ఉంటాడు, తన జీవితం అంతా ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం నిద్రించే వరకు కూడా పాపం వైపు తన ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. తన క్రియలు కూడా పాపం వైపు వెళ్తూ ఉంటాయి. తన జీవితం అంతా పాపముతో ముడిపడి ఉంటూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని వార్త 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. మొదటి యోహాను పత్రిక, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తాను పవిత్రుడిగా చేసుకును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. అందుకనే మానవుడు ప్రతి మానవుడు నీటి మూలముగా ఆత్మ మూలముగా మళ్ళా జన్మించాలి. మనం పాపంలో పుట్టాము, పాపంలోనే పెరిగాము, పాపము సమాజంలోనే మన జీవితం కొనసాగిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం అంతా ఒక
నా పాత జీవితాన్ని విడిచిపెడుతున్నానయ్యా అని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి మనకున్న సౌకర్యాలను బట్టి, మనకున్న వనరులను బట్టి నీతి మూలముగా, ఆత్మ మూలముగా, అగ్ని మూలముగా రకరకములైనటువంటి బాప్తిస్మాలు ఉన్నవి. బైబిల్ గ్రంథంలో నీరు సౌకర్యార్థం ఉన్నది కాబట్టి నీరు అని రాయబడి ఉన్నది. కొన్ని సంఘాలలో అగ్ని చేత బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. దుబాయ్ కంట్రీస్ లో ఇసుకతో బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. మరణప్రాయ స్థితిలో హాస్పిటల్లో పడుకుని ఉన్న వారిని తీసుకుని నీటిలో ముంచలేరు కాబట్టి శనకరింపు బాప్తిస్మం వారికి ఇస్తూ ఉంటారు. ఇలా రకరకాల బాప్తిస్మలు పొందుతూ ఉంటారు. వీటిలో ఏది తక్కువ కాదు, బాప్తిస్మం అంతా ఒకటే. మీలో అనేక సందేహాలు లేపుతూ ఉంటారు. నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టడము, పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి నీతి మూలముగా, ఆత్మ మూలముగానే సంబోధించడం జరిగింది. నీ ఆత్మను నీవు పరీక్షించుకొని ఆత్మను, పాత ఆత్మను విడిచిపెట్టి నూతన ఆత్మ, నూతన జీవితంలో నువ్వు కొనసాగించగలిగితే, ఏ విధంగా అయితే అపొస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో తన పాత జీవితాన్ని విడిచిపెట్టి తన కళ్ళు తెరిచిన తర్వాత నూతన జీవితంలోకి ప్రవేశించాడు, అలాంటి జీవితంలో మనము పొందుకోవాలి. దమస్కులో తన జీవితంలో, పాత జీవితంలో విడిచిపెట్టిన తర్వాత యేసుని వెంబడించడం ప్రారంభించాడు. యేసు వైపు ప్రయాణం చేయడం ప్రారంభించాడు. యేసు ప్రభువారి మాటలు వినడం ప్రారంభించాడు. వెంటనే ఆయనకున్న పాపపు క్రియలు, పాపపు అలవాట్లు, పాపపు చూపులన్నీ కూడా యేసుకు దగ్గర ఎక్కువది. ఈ పాప జీవితము, పాపపు అలవాట్లన్నీ దూరమైపోవచ్చుకున్నాడు. సమరయ స్త్రీని కూడా మనం చూస్తే ఆమె కూడా పాపాత్మురాలే, వ్యభిచారం చేసేటువంటి స్త్రీ. కానీ ముఖానికి దినమున యేసు ప్రభువారి మాటలు వినది, పాత జీవితంలో విడిచిపెట్టి నూతన జీవితము, కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించిన స్త్రీగా యోహాను సువార్త 4 అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా అక్రమములు చేసిన వాడు, అన్యాయములు చేసిన వాడే కానీ పొట్టివాడైన జక్కయ్య యేసు ప్రభువుని చూసిన తర్వాత, యేసు ప్రభువుని మాట విన్న తర్వాత, యేసు ప్రభు అతనితో మాట్లాడిన తర్వాత పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. అక్రమంగా నేను ఇంత సంపాదించేదయ్యా, ఈ సంపాదనంతా అక్రమంగా నేను ఎక్కడుండేదో తెచ్చేదో వారికి ఆస్తిని అంతా నేను పంచి వేస్తాను. నాకు అవసరం లేదయ్యా, అక్రమంగా నేను సంపాదించిన ఆస్తి, నీవిచ్చే ఆస్తి నాకు కావాలి. ఈ అక్రమమైనది నాకు వద్దయ్యా, ఇది పాపంతో నేను సంపాదించిన ఆస్తి అని మొత్తాన్ని విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టే స్వభావము ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీలో నాలో కలిగించాలని ప్రార్థన చేసేవాడుగా ఉన్నారు. అనేక మంది జీవితాల్లో పాప జీవితాన్ని విడిచిపెట్టే విధంగా వారి మనస్సును మార్చే విధంగా అబ్రహాము తండ్రి, విశ్వాసులకు తండ్రిగా తన పేరును లిఖించావు ప్రభువా. పాత జీవితము, విగ్రహారాధన జీవితాన్ని విడిచిపెట్టాడు. ఎన్ని శోధనలైనా, అరణ్య మార్గమైనా ఆయన మిమ్మల్ని వెంబడించాడు, మీ మాటనే విన్నాడు. చివరికి ఆశీర్వాదానికి గొప్ప అధిపతి అయ్యాడు. మేము కూడా ప్రభువా ఈ మధ్యాహ్న కాలంలో ఈ పాపపు జీవితాన్ని మేము కూడా విడిచిపెట్టి నూతన జీవితము, నేను వెంబడించే జీవితంలోకి మమ్మల్ని నడిపించుదేమని ప్రార్థించేవాడుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చివరిగా 3వ లేఖన భాగము, భక్తిహీనులై ఉండవద్దని ఈ కీర్తన గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉన్న మాటలు. కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది కదా. 16వ వచనంలో ఉన్న భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు,
నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించదవు. వ్యభిచారంతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలని నీవు నోరు తెరుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే భక్తిహీనులు చేసేటువంటి కార్యములన్నీ ఈ కీర్తన 50వ అధ్యాయంలో మనం కనబడుతూ ఉన్నది. భక్తిహీనులతో దేవుడి విలువగా సెలవిస్తూ ఉన్న మాట దిద్దుబాటు. ఏమి దిద్దుబాటు చేసుకోవాలి? మన జీవితంలో మన క్రియలను మార్చుకోవాలి. పాపమును విడిచిపెట్టాలి. నీకు అసహ్యం కదా పాపము చేయటము. మనము దేవునికి అసహ్యత పుట్టిస్తూ ఉంటుంది. పాపము చేసి ప్రతి వ్యక్తి దేవునికి అసహ్యముగానే జీవిస్తూ ఉంటాడు. దేవునికి అయిష్టంగా మనం జీవిస్తూ ఉన్నాం. పాపముతో మన జీవితం అంతా నడుస్తూ ఉన్నది. నీకు అసహ్యుడిగా నేను జీవిస్తున్నాను ప్రభువా. దేవుని మాటలను మన చెవిలో పడనీయము. కారణం మనం పాపంలో జీవిస్తూ ఉన్నాము కాబట్టి. అదే పరిశుద్ధులుగా జీవిస్తే దేవుని మాటలు ప్రతి నిత్యము నీ చెవుల్లో దాచుకుంటావు. చెవుల్లో విని హృదయంలో దాచిపెట్టుకుని ఆలోచనము వాటిని నెవరవేస్తూ ఉంటావు. పాప జీవితంలో భక్తిహీనత జీవితంలో నీవు జీవిస్తే దేవుని వాక్యంలో వింటావు. విన్న వాక్యాన్ని విడిచిపెడతావు. అసహ్యత కలిగిస్తూ ఉంటుంది. దేవుని దృష్టిలో నీవు అసహ్యుడిగా ఉంటావు. దేవునికి ఇష్టమైన వాడిగా నీవు ఉండవు. దొంగతనము, వ్యభిచారము, కపటతనము ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యములే. నా జీవితం గురించి యేసు ప్రభువు ఎన్ని అపనిందలు పొందాడు, ఎన్ని అవమానాలు పొందుకుని ఉన్నాడు. జీవితము పరిశుద్ధమైన జీవితాన్ని పాపులు ఏ విధమైతే శిక్షణ పొందుతారో ఆ శిక్షణ నీ కొరకు నా కొరకు ఆయన పొందారు. అందుకనే ఇద్దరు దొంగల్లో ఒక దొంగ యేసు ప్రభువుని నెలలుగా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దేవుడు అని చెబుతున్నావు అయ్యా, అంత గొప్ప దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదయ్యా. ఇన్ని పాపములు చేసి, ఇన్ని అవినీతి కార్యములు చేసి, ఇంత దేవునికి వ్యతిరేకంగా ఉండినటువంటి దొంగ అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించవచ్చు కదయ్యా అని అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక్క మాట చెబితే చాలు, సిలువలో ఉన్న వ్యక్తి ఆ పాదలను విడుదల పొందడానికి. కానీ నీవు చేసిన పాపముల నిమిత్తమే ఆయన సిలువలో బలియాగం అవ్వడానికి ఆయన ఏకీభవించాడు. ఈ లోకంలో ఉన్న పాపమంతా నా మరణం ద్వారా తుడిచివేయబడాలని, మరలా తిరిగి మానవుడు ఎన్నడూ కూడా పాపం చేయకుండా ఉండాలని ఆయనే స్వయంగా తన శరీరం మన కొరకు తన రక్తమును ఈ భూమి మీద ధారపోసాడు. ఆయన ప్రార్థిస్తే ఆ ప్రార్థించే సమయంలో ఆయన శరీరంలో ఉండి వచ్చేటువంటి ప్రతి చెమట బాష్పబిందువు రక్తముగా మారినంట. ఎంత కఠినతరంగా ప్రార్థించి ఉంటాడు, ఎంత పట్టుదలతో ఆయన ప్రార్థించి ఉంటాడు, ఎంత భక్తితో ఆయన ప్రార్థించి ఉంటాడు. శరీరంలో ఉన్న నీరు రక్తముగా మార్చబడి భూమి మీదకు చిందించిన గొప్ప నీ కొరకు నా కొరకు ఆయన నిత్యము మనల్ని కాచి కాపాడుతూ భద్రపరుస్తున్నది. నిన్ను నన్ను క్షేమంగా ఉంచాలని, నిన్ను నన్ను భద్రంగా ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
నరకంలోకి వెళ్ళకూడదని, పాపంలో ఉండకూడదని ఆయన నిత్యము తప్పిస్తూ ఉన్నాడు. నీవు నేను భక్తిహీనుల వలె మనం చేసేటువంటి ప్రతిక్రియ అపవాది సమానమైన క్రియలు. వ్యభిచారంతో సాంగత్యం చేస్తూ, దొంగలతో సాంగత్యం చేస్తూ ఉంటాం, అబద్ధములు చెప్పే వారితో మనం ముచ్చట్లు పెడుతూ ఉంటాం. దేవుడు అలాంటివన్నీ అసహించుకుంటూ ఉన్నాడు ఈ నా జీవితాన్ని. ఒకవేళ నీవు నేను అలాంటి జీవితంలో జీవిస్తూ ఉన్నామేమో. సామెతల గ్రంథం 9వ అధ్యాయము, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదామా. ఇక జ్ఞానం లేని వారి ఉండక బ్రతుకుని తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి. భక్తిహీనులు, జ్ఞానము లేని వారు ఒకటే. తెలివి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, నీతి మార్గము, భక్తి మార్గము ఒకటే. నీతిమంతుడు ఎప్పుడు కూడా ప్రతిఫలం ఆశించడు. భక్తిహీనుడే ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తూ ఉంటాడు. ఇతరుల దగ్గర ఉన్నది నాకు రావాలని ఆశపడుతూ ఉంటాడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా అలాంటిది ఆశపడదు. అందుకని శ్రద్ధ కలిగి పనిచేసిన వాడు ఐశ్వర్యవంతుడు లేదా ధనవంతుడు అని సామెతల గ్రంథంలో రాయబడుతున్నది 10వ అధ్యాయంలో. నీవు నేను భక్తి జీవితంలో శ్రద్ధ కలిగి ఉంటే మనకున్న ప్రతి సమస్త బలహీనతలను, మనకున్న ప్రతి సమస్త బాధలను, కష్టములను విడిపించి ఆయన బాగు చేసుకునే దేవుడు. ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకునే దేవుడు. నీ మీద నిత్యము ప్రేమను చూపుతూ ఉన్న దేవుడు. అందుకనే చిన్న వయసు నుండే అరణ్యంలో ఉంటూ, అమ్మా నాన్నకు దూరంగా ఉంటూ, అన్నదమ్ములకు దూరంగా ఉంటూ, తోబుట్టువులకు దూరంగా ఉంటూ, సమయానికి తిన్నాడో తినలేదో తేని స్థితి, కానీ దేవుణ్ణి మాత్రం స్తుతించడం ఎప్పుడు మారుతూ. అందుకని తన జీవితము యమన దశకు వచ్చిన తర్వాత దేవుడు తనని ఆశీర్వదింపజేసుకుని హద్దుకొని తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని స్వయంగా దావీదును ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టుకున్నాడు. సౌలును చంపే అవకాశం వచ్చిన దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ దావీదును చంపడానికి బుద్ధిహీనులైన సౌలు అనేక ప్రయత్నాలు చేశాడు. దేవుని మాట వింటే భక్తి కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు ఇతరులకు ఎప్పుడు కూడా హాని చేయడం కీడు చేయడు. దేవుని వారు మీనా జీవితము భక్తిహీనుల వలె ఉండవుతుంది. ఈ పాత నిబంధన వాక్యభాగం మనకు తెలియపరుస్తూ ఉన్నది. పాపము చేసేవారికి మనం ఉండకూడదు, పాపానికి మనం దూరంగా ఉండాలి. ఈ పాత నిబంధన పాఠ్యభాగం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అందుకనే పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము పరిశుద్ధులుగా మనం మరణము పొందుకుంటే మరణము మనల్ని ఏమి చేయకుండా నిత్య రాజ్యానికి నడిపించింది. ఆయన వచ్చు దినమా ఆయనతో కలిసి మనల్ని ఆ మరణము నిత్య రాజ్యంలో మనల్ని వచ్చి నిత్యము మరణము లేని వ్యక్తిగా నీవు ఉంటావు. అదే పాపముతో నీవు మరణిస్తే, పాపము వల్ల వచ్చి జీతం మరణము, ఆ మరణంతో నీవు మరణిస్తే నీ జీవితం అంతా నరకంలో రోజు పండుకుంటాయో, ఏడ్చుతాయో, కన్నీరు పెట్టుతాయి తప్ప మరేది కూడా నీ జీవితంలో ఉండదు. దేవుని 14 వాక్య వరకు దినముల తర్వాత నీకు నాకు ప్రశ్నలు సూటి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు.
దూరంగా ఉంటావా? పాపానికి దగ్గరగా ఉంటావా? ఏదో నీ జీవితానికి సరైన నిర్ణయం నీవే తీసుకొని ముందుకు నడవాలని దేవుడు ఈ 14వ ఆదివారంలో మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు విన్నారు. అందుకనే కీర్తనల గ్రంథంలో ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. భయమునంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండి. భయం పొంది భయమునంది పాపము చేయవద్దు. పాపము చేస్తే దేవుడు చూస్తాడు. పాపానికి శిక్ష ఉంది, పాపానికి దగ్గర ప్రతిఫలం ఉంది. పాపము చేస్తే పాపం వల్ల వచ్చు జీతం మరణమని మనం భయపడి పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి ఎప్పుడైతే దూరంగా నీవు ఉంటావో నీకు ఆటోమేటిక్గా దేవుడి దగ్గర చేర్చుకుంటూ ఉంటాడు. దేవుడికి దగ్గర దేవుడు మనకు సమీపిస్తున్న కొలది మన జీవితం ఎటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. నేను పవిత్రపరచుకొని పరలోక రాజ్యంలో ఆయన నీకు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకని ఇదైనా లేఖన భాగంలో మనకు తెలియపరుస్తున్న మాటలు పాపానికి మనము దూరంగా దేవుడికి దగ్గర. దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. 38 సంవత్సరాల నుండి పడిన వ్యక్తి జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడు స్వయంగా యేసు ప్రభువుని నడుచుకుంటూ వచ్చి ఆయన లేపిన దేవుడు నిన్ను నన్ను కూడా బాధల నుండి ఒడ్డునెక్కించడానికి, అనారోగ్య స్థితి నుండి బాగు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఒడ్డుని వేసిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత ఈ 38 సంవత్సరాల వాడు మరెన్నడూ కూడా దేవాలయానికి రాలేదు, దేవుణ్ణి స్తుతించలేదు, దేవుణ్ణి ఆరాధించలేదు. తిరిగి మరలా పాప జీవితంలోనికి తన జీవితము పయనమైంది. నీకు నాకు రోజు రోజు ఆయుష్ ఇస్తూ ఉన్నాడు. నూతన దినాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఎన్నో బాధల నుండి కష్టాల నుండి వడ్డెక్కిస్తూనే ఉన్నాడు. ఎన్నో అనారోగ్య సమస్యల నుండి లేవనెత్తూ ఉన్నాడు. తిరిగి ఒకవేళ నీవు అదే స్థితిలోనికి వెళ్తూ ఉన్నాడు, దేవుడిని విడిచిపెట్టి తిరిగి మరలా నీ పాత జీవితంలోనికి వెళ్తూ ఉన్నాడు. జాగ్రత్త సభ తెల్లవచ్చని ప్రార్థన చేసుకుందా. ఆయన రాకడ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. మన మరణం ఎప్పుడో కూడా మనకు తెలియదు. కాబట్టి నేడే అనుకూల సమయము, ఇదే నీకు సరైన సమయం. తెల్లవచ్చని చిన్న ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధులైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టినటువంటి పౌలును బట్టి కొద్ది నిమిషాలు మాట్లాడి ఉన్నాం. అదే పాపపు జీవితాన్ని విడిచిపెట్టినటువంటి పోటీవాడైన జక్కయ్యని బట్టి కూడా మాట్లాడి ఉన్నాం. సమరయ స్త్రీని బట్టి కూడా మాతో మాట్లాడి ఉన్నాం. మీరంతా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలోకి వచ్చిన వారు. ఆ జీవితంలో కూడా ప్రభావ ఆ పాత జీవితంలో విడిచిపెట్టు, రోత జీవితంలో విడిచిపెట్టు, మలినమైన జీవితంలో విడిచిపెట్టుకుని ప్రభావ ఈ రక్షణ జీవితంలోనికి, నిత్య జీవితంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి నిన్న వాక్యం మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. మా ప్రభువుని యేసునామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలములకు కావలిని నడిపించును గాక. ఆమేన్.